రాష్ట్ర వ్యాప్తంగా రెండో దశ గ్రామ పంచాయతీ నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. రేపటి నుంచి నామినేషన్ల పరిశీలన కొనసాగనుంది. 2 రోజుల్లో ఫైనల్ అభ్యర్థులను ప్రకటించనున్నారు. అనర్హత అయిన వాళ్లను అప్పీల్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఈ నెల 14న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు మధ్యాహ్నం ఫలితాలు ప్రకటించనున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో సర్పంచ్లు ఏకగ్రీవమయ్యారు. రేపటితో 3వ నామినేషన్లు ప్రారంభమవుతాయి. 3 విడతలుగా జరిగే పంచాయతీ ఎన్నికల కోసం సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల ఇదే అంశంపైన మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా నామినేషన్లకు సంబంధించి రెండో విడత ఇవాళతోటి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. అయితే మొత్తం నామినేషన్లకు సంబంధించి కావచ్చు లేదా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఒక కీలక దశకు చేరుకుందని చెప్పచ్చు. ఎందుకంటే రెండో విడతకు సంబంధించి ఏమో నామినేషన్లు ఇవాళతోటి ముగిశాయి. మొదటి విడతకు సంబంధించినటువంటి నామినేషన్లకు సంబంధించి అప్పీల్కి వెళ్ళినటువంటి వాళ్ళకి సంబంధించి కూడా డిస్పోజ్ చేయడం అంతా కూడా పూర్తయింది. రేపు విత్డ్రాలకు సంబంధించినటువంటి అవకాశం ఉంటుంది. అంటే రేపు మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఎన్ని గ్రామాలలో ఎంతమంది సర్పంచ్ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు, ఎంతమంది వార్డు మెంబర్లుగా బరిలో ఉన్నారు అనే దానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ తోటి ఉన్నటువంటి జాబితాను అధికారులు విడుదల చేస్తారు. అదే సమయంలో ఆయా అభ్యర్థులకు సంబంధించినటువంటి గుర్తులను కూడా కేటాయిస్తారు. దీంతో మొదటి దశకు సంబంధించి అత్యంత కీలకమైనటువంటి దశకు చేరుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే విత్డ్రాలకు సంబంధించినటువంటి దాని మీద ఇప్పటికే గ్రామాలలో అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. కొంతమందిని విత్డ్రా చేసేందుకు బలవంతంగా ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారనేది కూడా సమాచారం ఉంది. తర్వాత ఎన్నికలకు సంబంధించినటువంటి వేడి వాతావరణం గ్రామాలలో కనిపిస్తుంది. సేమ్ టైంలో రెండో విడతకు సంబంధించి కూడా చూస్తే 564 గ్రామ పంచాయతీలు ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో రెండో ఫేజ్కు సంబంధించి 27 మండలాలకు పరిధిలో ఉన్నటువంటి ఈ 564 గ్రామ పంచాయతీలకు 3 రోజుల పాటు కూడా నామినేషన్లు వేశారు అభ్యర్థులంతా కూడా. ఇటు సర్పంచులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా వార్డుకు సంబంధించినటువంటి మెంబర్లు కూడా. దానికి సంబంధించి కూడా ఈరోజు ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ల పర్వం ముగిసిందో రేపు స్క్రూటినీ చేస్తారు అధికారులు. స్క్రూటినీ చేసిన తర్వాత అందులో నామినేషన్లు సరిగా లేని వాటిని అన్నింటి కూడా రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అలా రిజెక్ట్ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా సంబంధించినటువంటి వాటిలలో కూడా ఎవరైతే అప్పీలుకు వెళ్ళారో ఆ అప్పీలుకు సంబంధించినటువంటి వాటిని కూడా ఎల్లుండి పరిశీలించడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత విత్డ్రా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ సేమ్ టైంలో ఎంతమంది అయితే అభ్యర్థులు బరిలో ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారంతో పూర్తి జాబితాను ఎన్నికలకు సంబంధించినటువంటి సింబల్స్, వాళ్ళ పోటీకి సంబంధించినటువంటి సింబల్స్ సర్పంచులకు అదేవిధంగా వార్డు మెంబర్లకు కూడా ఇస్తారు. అయితే మొదటి విడతకు సంబంధించి కూడా చూస్తే ఇప్పటికీ ఏదైతే విత్డ్రాలకు సంబంధించినటువంటి పర్వానికి రేపు స్టార్ట్ అవుతుంది. రేపు ఉదయం ఈ విత్డ్రాకు సంబంధించినటువంటి స్టార్ట్ అయితే 3 గంటల వరకు అవకాశం ఉంటుంది. ఎన్ని గ్రామాలకు సంబంధించి విత్డ్రాకు ఎంతమంది చేసుకుంటారు, ఎంతమంది అఫీషియల్గా బరిలో నిలబడతారు అనేది కూడా తెలిసే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటివరకు చూస్తే వరంగల్ ఉమ్మడి జిల్లాలో మొదటి ఫేజ్లో 19 గ్రామాలలో సింగిల్ నామినేషన్ వేశారు. సేమ్ టైంలో ఇంకా చాలా గ్రామాలకు సంబంధించి కూడా ఇంకా రేపు విత్డ్రా చేసి ఇనానిమస్ చేసుకోవడానికి కూడా చాలా గ్రామాలు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ఇనానిమస్గా చేయడానికి కావచ్చు, ఏకగ్రీవం చేసుకోవడానికి ఏ మేరకు అవకాశం ఉంటుంది, సింగిల్ నామినేషన్ వచ్చిన దగ్గర అధికారులు ఏ విధంగా ఆ అభ్యర్థిని ఎన్నికైనట్టుగా సర్పంచ్గా ప్రకటిస్తారు, తర్వాత దీనికి ఎట్లాంటి ఫార్మేట్ ఉంటుంది అనేది కూడా తెలుసుకుందాం. సేమ్ టైంలో ఈ 2 విడతలకు సంబంధించి మొదటి విడత రేపు విత్డ్రాలకు సంబంధించి కావచ్చు, రెండో విడతకు సంబంధించి ఇవాళ నామినేషన్ల పర్వం పూర్తయింది. దీనికి సంబంధించిన అధికారులు ఏ విధంగా పర్యవేక్షిస్తున్నారో కూడా తెలుసుకుందాం. సరే, అంటే ఫస్ట్ ఫేజ్కి సంబంధించి రేపు నామినేషన్లకు సంబంధించిన విత్డ్రా ఉంటుంది. ఈ విత్డ్రా సందర్భం కూడా ఎట్లాంటి ఫార్మేట్ ఉంటుంది, విత్డ్రా చేసుకునే వాళ్ళు ఏ విధంగా వచ్చి అధికారులను కలవాల్సి ఉంటుంది? సో రేపు మన జిల్లాలో 3 విడతలుగా మనకు ఈ సర్పంచ్ ఎలక్షన్స్, సెకండ్ ఆర్డినరీ గ్రామ పంచాయతీల ఎలక్షన్స్ అనేది జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మనకు మొదటి దశలో 3 మండలాలు ఉన్నాయి. సో ఈ 3 మండలాలకు సంబంధించి రేపు విత్డ్రాయల్స్ అనేది రేపు 3 గంటల వరకు ఉంది. ఈ 3 గంటలకు సంబంధించి ఆల్రెడీ నామినేషన్స్ ఏదైతే సింగిల్ నామినేషన్స్ ఏవైతే వేశారో స్క్రూటినీ చేసి ఫైనల్ కాంటెస్టింగ్ క్యాండిడేట్లో సింగిల్ నామినేషన్స్ అనేది ఈ పార్టీకి ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటికి సంబంధించి క్లస్టర్లో ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్ ఈజ్ ద ఫైనల్. సో రిటర్నింగ్ ఆఫీసరు వారు స్పెసిఫై చేసిన 2 ప్రొఫార్మాలలో వాళ్ళు దీన్ని సర్టిఫై చేసి సింగిల్ నామినేషన్గా డిక్లేర్ చేసి
తర్వాత రెండవది ఏంటంటే వారికి అభ్యర్థులు సింగిల్ నామినేషన్ వేసే విషయంలో వారిని ఎవరు బెదిరించలేదని భయపెట్టలేదని ఎలాంటి ప్రలోభాలకు వాళ్ళని లోబర్చే విధంగా వాళ్ళు చేయలేదని చెప్పేసి ఒక డిక్లరేషన్ కూడా వాళ్ళ ద్వారా తీసుకొని రిటర్నింగ్ ఆఫీసర్ అనేది జిల్లా కమిటీకి స్క్రీనింగ్ కమిటీకి పంపించాల్సి ఉన్నది. అది రేపు మనం ఫస్ట్ అవర్లో తీసుకొని అవన్నీ కూడా కరెక్ట్గా రిటర్నింగ్ ఆఫీసర్లు ఏవైతే క్లస్టర్ లెవెల్ రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చాడో అవన్నీ కరెక్ట్గా ఉన్నాయని మేము వెరిఫై చేసి స్క్రీనింగ్ కమిటీ వెరిఫై చేసి జిల్లా కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది. ఆ తదుపరి అక్కడ జిల్లా కలెక్టర్ ద్వారా రిటర్నింగ్ ఆఫీసర్కు ఆ ఇన్ఫర్మేషన్ పోతుంది, వారు అక్కడ డిక్లేర్ చేస్తారు. సో అంటే చాలా మంది సింగిల్ నామినేషన్కి సంబంధించి అంటే మీరు చెప్పిన వాళ్ళతో డిక్లరేషన్ కూడా తీసుకున్నారు. ఈ డిక్లరేషన్ ఎలా ఉంటుంది? ఏమైనా గ్రామ సభ పెట్టి తీసుకుంటారా, లేకపోతే గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళ మీద ఎవరైనా ప్రలోభాలు కావచ్చు ఒత్తిడికి గురి చేసి విత్డ్రా చేయించి సింగిల్ నామినేషన్ ఉండే విధంగా చూసారా? ఇట్లాంటివన్నిటిని కూడా అబ్జర్వ్ చేస్తారా? అయితే రిటర్నింగ్ ఆఫీసర్ అది ఆల్రెడీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఒక ప్రిస్క్రైబ్ ప్రొఫార్మ్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే దాని మీద రిటర్నింగ్ ఆఫీసర్ సాటిస్ఫై కావాలి. వాళ్ళు ఇచ్చిన దాని మీద అక్కడ క్లస్టర్ లెవెల్ ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్ కనుక సాటిస్ఫై కాకపోతే ఆయన ఫిజికల్ వెరిఫికేషన్ కూడా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే బేస్డ్ ఆన్ ది అవైలబుల్ సర్క్యూమ్స్టాన్సెస్ ఇంకా ఆయన బయటికి పోయి అన్ని ఎంక్వైరీ చేస్తానికి ఉండదు. కాకపోతే ఏంటంటే ఆ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదనేది ఫిజికల్గా ఆయనకు వెరిఫై చేసే అధికారం రిటర్నింగ్ ఆఫీసర్కు ఉన్నది. కాబట్టి ఆ విధంగా ఆయన చేయడానికి స్కోప్ ఉన్నది. అది ఆ విధంగా జరుగుతుందా లేదా అనేది తర్వాత కానీ ఆ అధికారం మాత్రం రిటర్నింగ్ ఆఫీసర్కు ఉన్నది. అవి ఎన్ని వస్తాయి అనేది మేము నైట్ కల్లా కలెక్ట్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ జిల్లా కలెక్టర్ గారికి పంపిస్తాం. సో రేపు విత్డ్రాలకు సంబంధించి కూడా విత్డ్రా తర్వాత ఎట్లా ఉంటుంది? ఎవరైతే ఆ గ్రామంలో సర్పంచ్లుగా కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, బరిలో ఉన్న వాళ్ళకి సంబంధించి వాళ్ళకి లీస్ట్ ఆఫ్ ఎప్పుడు చేస్తారు, తర్వాత వాళ్ళకి సింబల్ కేటాయించడం కావచ్చు, ఈ ప్రొసీజర్ అంతా ఎట్లా ఉంటుంది? ఎప్పటి వరకు ఇదంతా పూర్తవుతుంది? రేపు 3 గంటల వరకు ఇది కంప్లీట్ అవుతుంది. ఎవరైతే సింగిల్ నామినేషన్ ఫైనల్ కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉంటారో వారన్నిటికి సంబంధించింది సింబల్స్ అనేది స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఒక ఆర్డర్లో ఉంటుంది. తర్వాత ఈ వ్యక్తులు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారు నామినేషన్ పేపర్లో ఏ విధంగా నేమ్స్ రాసి వాళ్ళు సబ్మిట్ చేశారో నామినేషన్ని దాని ప్రకారంగా రేపు రిటర్నింగ్ ఆఫీసర్ అన్ని వెరిఫై చేసుకొని ఆల్ఫాబెటికల్గా వాళ్ళ నేమ్స్ అన్ని మెన్షన్ చేయడం జరుగుతుంది. ఆ ఆల్ఫాబెటికల్కి ఎగనెస్ట్గా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన సింబల్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ నేమ్స్ అనేది ఆల్ఫాబెటికల్గా 1 and 2, 3 వస్తుంది. తర్వాత నా సింబల్స్ మాత్రం ఆటోమేటిక్గా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన సీక్వెన్స్లోనే ఉంటాయి. ఫస్ట్ ఎవరు ఉంటే వారికి ఫస్ట్ సింబల్ అలాట్ కావడం జరుగుతుంది. రిటర్నింగ్ ఆఫీసర్ దాన్ని డిస్ప్లే చేసి ఆ క్లస్టర్ లెవెల్లో ప్రతి ఆయన కేటాయించిన గ్రామ పంచాయతీలకు సంబంధించి రేపు రిటర్నింగ్ ఆఫీసర్ అక్కడ నోటీస్ బోర్డు మీద డిస్ప్లే చేసి అదే కాపీని రేపు సాయంత్రం వరకు ఎంపీడీ ఆఫీస్లో ఇవ్వడం జరుగుతుంది. రేపు 3 గంటల తర్వాత వారు ప్రచారానికి దాని ప్రకారంగా వారు తదుపరి ప్రచారం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇది మొదటి విడతకు సంబంధించి. సెకండ్ ఫేజ్కు సంబంధించి ఇవాళ పూర్తిగా నామినేషన్లు పూర్తయ్యాయి. అయితే మాకున్న సమాచారం కొన్ని గ్రామాల దగ్గర మాత్రం ఇంకా టోకెన్స్ తీసుకున్నారు, ఇంకా నామినేషన్స్ వేయడానికి ఉన్నారు అనేది ఉంటుంది. ఇదంతా ప్రొసీజర్ అయి పూర్తిగా ఎంతమంది ఈ 3 రోజుల పాటు నామినేషన్స్ వేశారు అనే సమాచారం ఎప్పుడు వస్తుంది? రేపు స్క్రూటినీ సందర్భంగా కూడా దాన్ని ఎట్లా వెరిఫికేషన్ చేస్తారు? దాని మళ్ళీ ఎల్లుండి అప్పీల్ పోవడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది కదా? ఎస్, రేపు 3 గంటల వరకు 3rd 5 o'clock వరకు ఇవన్నీ వెరిఫై చేయడం జరుగుతూ ఉంది. మీరు చెప్పినట్టుగా ఏమన్నా అక్కడ మెంబర్స్ ఎక్కువ ఉండి లాస్ట్ స్పీడ్లో రష్లో కనుక ఏమైనా ఉంటే వాళ్ళు విత్ ఇన్ ద హాల్లోకి లోపలికి వచ్చేస్తారు. వారికి సీరియల్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. విత్ ఇన్ ద క్యాంప్లో లోపల ఆఫీస్ లోపల ఇన్సైడ్లో ఉన్న ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళకి నెంబర్లు ఇచ్చేసి లాస్ట్ అందరిది కూడా కలెక్ట్ చేసుకోవడం ఉంటుంది. దాంట్లో ఎవరిది డినై చేసే అవకాశం ఉండదు. రెండవది ఏంటంటే వాళ్ళకు బేసికల్గా మనము కౌంటర్లు పెట్టాం. వాళ్ళు టెక్నికల్ చిన్న ఎర్రర్స్ ఏమైనా ఉంటే దెన్ అండ్ దేర్ ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉంటారో వారే ముందుగా చెప్పేసి చిన్న ఏమైనా తప్పిదాలు ఉంటే కరెక్షన్ చేయమని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ నుంచి ఒక డైరెక్షన్స్ ఉన్నాయి. సో కాబట్టి అట్లాంటి తప్పిదాలకు మైనర్ ఎర్రర్స్కు తావు లేకుండా అక్కడే వాళ్ళు క్లియర్ చేసుకోవడానికి మనం కౌంటర్లు కూడా పెట్టాం. ఆ కౌంటర్లోనే వాళ్ళకు ఆ ఇన్ఫర్మేషన్లో ఏమన్నా తప్పులు కానీ ఏ విధంగా ఎంట్రీ రాయాలనేది మనం చెప్పడం జరిగింది. స్క్రూటినీలో మేజర్ ఎర్రర్స్ తప్ప కంప్లీట్గా వాళ్ళు సిగ్నేచర్సే లేకుండా వాళ్ళు నేమ్సే మెన్షన్ చేయకుండా ఉన్నాయి తప్ప మైనర్ ఎర్రర్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ వాళ్ళ నామినేషన్ ప్రక్రియ టైంలోనే సబ్మిట్ చేసే టైంలోనే వాటిని రిజాల్వ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించి ఎట్లాంటి ఇష్యూ లేదు. సో రేపటి నుంచి బాధ్యత కూడా ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే ఒకటేమో రేపు విత్డ్రాలు పూర్తవుతాయి, ఫస్ట్ ఫేజ్కి సంబంధించి వాళ్ళు ప్రచారంలోకి వస్తారు, అదంతా కూడా వెరిఫై చేయాల్సి ఉంటుంది. సేమ్ టైంలో సెకండ్ ఫేజ్కి సంబంధించి రేపు స్క్రూటినీ
థర్డ్ ఫేజ్కు సంబంధించి కూడా రేపటి నుంచి నామినేషన్ల అది స్టార్ట్ అవుతుంది. మొత్తం అధికారుల కోఆర్డినేషన్ కావచ్చు, సిబ్బంది కావచ్చు, ఇప్పుడు 3 ఫేజ్లకు సంబంధించింది కూడా రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నట్టుగానే ఈ ఎన్నికలు కూడా చూడొచ్చు కదా. ఎస్, అవును. జిల్లా కలెక్టర్ గారు దీనికి సంబంధించి ఒక పటిష్టమైన యంత్రాంగాన్ని మొత్తం కూడా ఆల్రెడీ డ్రాఫ్ట్ చేసి పెట్టడం జరిగింది. దీనికి 3వ దశకు సంబంధించి ఏ దశకు సంబంధించిన ఆఫీసర్లందరినీ కూడా వారి దశల వారీగా డ్రాఫ్ట్ చేయడం జరిగింది. ఆర్ఓస్ని, ఏఆర్ఓస్ని, ఎవ్రీథింగ్ ఎలక్షన్ యంత్రాంగం మొత్తం జిల్లా కలెక్టర్ గారు డ్రాఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎట్లాంటి ఒక సమన్వయ లోపానికి ఆస్కారం లేదు. కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ప్రతి దశలో కూడా వారు నామినేషన్ టైంలో కానీ మిగతా అంశాల్లో కూడా వారు ప్రత్యక్షంగా పోయి ప్రతి సెంటర్ని కూడా విజిట్ చేయడం జరుగుతుంది. సంబంధిత జిల్లా లెవెల్ అధికారులు కూడా అందరూ కూడా సంబంధిత మండలాల్లో పోయి క్లస్టర్లో కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. అడిషనల్ కలెక్టర్, రెవెన్యూ గారు కానీ అందరూ కానీ జిల్లా అధికారులందరూ కూడా కన్సర్న్ వెళ్ళి డిపిఓ గారు ప్రత్యేకంగా ఈజ్ ద కన్వీనర్ కాబట్టి వారు కూడా ప్రత్యేకంగా వెళ్తున్నారు. అలాగే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతో మొన్న 29వ తారీఖు రోజున మీడియా సెంటర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విత్ డిపిఆర్ఓ వింగ్తో కోఆర్డినేట్ చేసుకుంటూ మేము ఇక్కడ మా డిఆర్డిఏ వింగ్ను కూడా ఎంప్లాయీస్ని డ్రాఫ్ట్ చేయడం జరిగింది 24/7. ముఖ్యంగా దీనికి సంబంధించి 3 విడతల ఎలక్షన్ సంబంధించిన ప్రతి అంశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మా మీడియా సెంటర్ ద్వారా ఇటు పత్రిక అది త్రూ డిపిఆర్ఓ ద్వారా పత్రికలన్నీ పోయే విధంగా మేము కోఆర్డినేట్ చేస్తున్నాము. తర్వాత ప్రధానమైన ఎంసీసీ వైలేషన్స్ కానీ ఇంకేమన్నా జరిగే అంశాల మీద కూడా మేము ప్రత్యేకంగా వీడియోలు, క్లిప్పింగ్ల రూపంలో కూడా మా మీడియా సెంటర్ ద్వారా వారికి పత్రికలు అందే విధంగా ఏమన్నా వైలేషన్కి సంబంధించిన కేసులు నమోదు కానీ లేకపోతే అట్లాంటి ఫిర్యాదులు కానీ ఇవన్నీ ఏమన్నా వచ్చాయా? వాటి మీద చర్యలు తీసుకోవడం అట్లాంటివి కూడా ఏమైనా జరిగాయి? మేజర్ ఇష్యూస్ ఎఫ్ఐఆర్ లెవెల్లో అయిన ఇష్యూస్ అయితే ఇప్పటివరకు రాలేదు. సో ఫర్దర్ ఏదున్నా కానీ ఇప్పుడు ప్రచారం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కాబట్టి వాటికి సంబంధించిన పకడ్బందీగా మీ ఏ అంశాన్నైనా జిల్లా కలెక్టర్ గారికి మన మేజిస్ట్రేట్ లెవెల్లో మేము తీసుకుపోయే విధంగా ప్రయత్నం చేస్తాం. సో ఇది అంతా ప్రస్తుతం అయితే ఎన్నికలకు సంబంధించి కూడా రేపు నామినేషన్ల విత్డ్రా కూడా పూర్తవుతుంది. మొదటి ఫేజ్కు సంబంధించి అభ్యర్థులు ఎవరెవరు అనేది ఫైనల్ లిస్ట్గా వస్తుంది. వాళ్ళంతా కూడా వాళ్ళకు గుర్తులు కూడా కేటాయిస్తారు. దీంతో రేపటి నుంచి ప్రచారం మొదటి విడతకు సంబంధించినటువంటి 555 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలలో ప్రచారం విస్తృతంగా జరిగే అవకాశం ఉంది. సేమ్ టైంలో రేపు ఎన్ని గ్రామాలకు సంబంధించి సింగిల్ నామినేషన్ ఉంది విత్డ్రాల తర్వాత అనేది కూడా డిక్లేర్ అవుతుంది. ఎన్ని గ్రామాలు ఇనానిమస్గా సర్పంచ్ని కావచ్చు, వార్డు మెంబర్లను ఎన్నుకున్నారనే కూడా ఫస్ట్ ఫేజ్కు సంబంధించినటువంటి సమాచారం వస్తుంది. అయితే ఇదంతా ప్రొసీజర్ తర్వాత అక్కడ ఉన్నటువంటి క్లస్టర్ ఎలక్షన్ ఆఫీసర్ కూడా దాని మీద డిక్లరేషన్ ఇవ్వాలి. ఇది గ్రామస్తులంతా కూడా అందరి సమ్మతంతో మాత్రమే ఏకగ్రీవం చేసుకున్నారు. వీళ్ళు ఎలాంటి ప్రలోభాలు కావాలి, ఒత్తిళ్లు లేవు, నామినేషన్ల విత్డ్రా కావచ్చు, సింగిల్ నామినేషన్కి అనేది ఒక డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే అది కలెక్టర్ పర్యవేక్షిస్తారు. ఆ తర్వాత మాత్రమే మొత్తం 3 ఫేజ్లు అయిపోయిన తర్వాతనే ఎవరు ఎన్నికైనట్టుగా వాళ్ళను నిర్ధారించి వాళ్ళకు గెలుపుకు సంబంధించినటువంటి పత్రాలను అందజేయడం జరుగుతుంది. మొత్తానికైతే ఇది మొదటి ఫేజ్కు సంబంధించినటువంటి ప్రచారాలు అయితే రేపు సాయంత్రం నుంచి ఊపందుకునే అవకాశం ఉంది. 11వ తారీఖు పోలింగ్ ఉంటుంది. సేమ్ టైంలో సెకండ్ ఫేజ్కు సంబంధించి నిన్ననే ఇవాళతోటి నామినేషన్ల పర్వం పూర్తయిపోయింది. సేమ్ టైంలో రేపు స్క్రూటినీ ఉంటుంది. ఎల్లుండి ఎవరైతే స్క్రూటినీలో రిజెక్ట్ అయినటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే వాటిని డిస్పోజ్ చేయడానికి ఒకరోజు అవకాశం ఉంటుంది. ఆ నెక్స్ట్ డే మాత్రం వాళ్ళకి సంబంధించినటువంటి విత్డ్రాలకు అవకాశం ఉంది. ఇట్లా సెకండ్ ఫేజ్కు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. సేమ్ టైంలో థర్డ్ ఫేజ్కు సంబంధించినటువంటి ఎలక్షన్కి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా రేపంచే స్టార్ట్ అవుతుంది. రేపు అభ్యర్థులంతా కూడా 3వ దశకు సంబంధించినటువంటి నామినేషన్లు స్టార్ట్ అవుతాయి. దానికి సంబంధించి 3-4 గ్రామాలకు కలిపి ఒక క్లస్టర్ కేంద్రంగా నామినేషన్ల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే 3 ఫేజ్లకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ మొత్తం కూడా రేపటి నుంచి పూర్తిగా స్టార్ట్ అవుతుంది. మొదటి ఫేజ్కేమో పూర్తిగా ప్రచారాలు ఇవంతా కూడా హోరెత్తే అవకాశం ఉంటుంది. దీంతో గ్రామాలలో కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి సందడి పూర్తి స్థాయిలో వచ్చేసిందని చెప్పొచ్చు. అయితే ఎక్కడైనా గ్రామాలకు సంబంధించినటువంటి స్థానికత, అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి లేదా టెంపుల్స్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ కావచ్చు, సమస్యలు ఇలాంటి వాటి మీదనే ప్రతిబింబించే అవకాశం ఉంటుంది. చాలా గ్రామాలలో అయితే రాజకీయాలకు అతీతంగా కూడా అభ్యర్థులను ఎన్నుకోవడం కావచ్చు, ఏకగ్రీవం చేసే అంశాల్లో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. స్థానిక సమస్యలే ప్రధాన ఎజెండాగానే ఈ ఎన్నికలు జరుగుతాయి. ఆ రాజకీయ పార్టీలకు సంబంధించిన గుర్తులకు అతీతంగా జరిగే ఎన్నికలైనప్పటికీ కూడా ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి పరోక్ష మద్దతు ఉన్నటువంటి వాళ్ళకు ఎక్కువ మంది ఈ ఎన్నికల్లో గెలవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడా గ్రామాలలో ఎలాంటి వైలేషన్స్ లేకుండా చూడటంతో పాటు ఏకగ్రీవ ఎన్నికలకు సంబంధించినటువంటి గ్రామాలకు సంబంధించి డిక్లరేషన్ ఏ విధంగా చేయాలనే దాని మీద కూడా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే 3వ దశ ఎన్నికలకు సంబంధించి రేపు నామినేషన్లు ప్రక్రియ ప్రారంభమవుతుంది. మమతా. మోహన్.